ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నోవహు కుమారుల వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టారు. జలప్రవాహం గతించిపోయిన తర్వాత వీరిలో నుండి జనములు బయలుదేరి భూమి అందంతటా వ్యాపించారు. అందులో భాగంగా యాఫెతు కుమారుల గురించి మనం తెలుసుకున్నాం. యాఫెతు కుమారులలో నుండి వచ్చినటువంటి వారిని గురించి జర్మనీ వాళ్ళు, రష్యా వారు, గ్రీసు వారు, పర్షియా, ఇటలీ, అర్మేనియా, స్పెయిన్, సైప్రస్ ఇలాంటి దేశాల వారందరూ వచ్చారని చెప్పుకున్నాం. హాము సంతానం గురించి చెప్పుకుంటూ హాము కుమారులు కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా, రాయమ, సబ్దాక అని వారి గురించి కూడా తెలుసుకున్నాం. వీళ్ళందరూ అరబీ దేశస్తుల అరబీయులని మనం తెలుసుకున్నాం. తర్వాత 8వ వచనంలో కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుట ఆరంభించును. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షేనారు దేశంలోని బాబెలు, ఎరికు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతీరును, కాలహును, నీనివేకు కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించాను. ఇదే ఆ మహా పట్టణము. కూషు కొడుకు ఒక అతని పేరేంటి, మరొక అతని పేరు. కూషు కుమారుల పేర్లు చెప్పుకున్నాం. సెబా, హవీలా, సబ్తా, రయమ, సబ్దాక. అలాగే నిమ్రూద్ అనేవాడు కూడా ఒకడు. కూషు నిమ్రోదును కనెను. నిమ్రోదు జలప్రళయం నుంచి అబ్రహాము వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో గుర్తించదగినటువంటి వ్యక్తుల్లో నిమ్రోద్ అనేవాడు ఒకడు. ఇతడు హాముకి మనవడు అవుతాడు. అంటే కూషు నిమ్రోదును కనెను కదా. హాము కొడుకు కూషు కొడుకు నిమ్రోదు, అంటే హాముకి మనవడు. అతడు పరాక్రమం కలిగినటువంటి వేటగాడుగా పేరు పొందాడు. జలప్రళయం నుండి బయటపడినటువంటి మనుషులు మాత్రమే కాకుండా పక్షులు, జంతువులు, నేలను ప్రాకే పురుగులు అవి కూడా వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకుని విస్తరించాయి. కొన్ని సందర్భాల్లో క్రూర మృగాలు ప్రజల మీద విరుచుకుపడుతూ ఉండేవి. ఆ జంతువుల నుండి, ఆ క్రూర మృగాల నుండి నిమ్రోదు ప్రజలను రక్షిస్తూ ఉండేవాడు.
అందువల్లే చాలా తక్కువ కాలంలో ప్రజల్లో ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. మృగాల బారి నుండి నిమ్రోద్ ఒక్కడే తప్పించగలడో కాపాడగలడో అలాంటి పేరు ప్రఖ్యాతుల్ని నిమ్రోద్ సంపాదించుకున్నాడు. పురాతన బబులోనికి సంబంధించిన చరిత్ర ప్రకారం లభించినటువంటి ముద్రల ప్రకారం చూస్తే నిమ్రోదు పరాక్రమం గల వేటగాడు అని గుర్తించవచ్చు. ఎందుకంటే ఒక ముద్ర లభించింది ఏంటంటే, యుద్ధంలో నిమగ్నమైన నిమ్రోదు సింహాన్ని అదిమి పెట్టినట్టుగా ముద్రలో లభించాయన్నమాట. భూమి అంతటా మనుషులు చెదిరిపోకుండా తన అధీనంలోనే ఉండాలి అని ఒక గొప్ప పట్టణాన్ని, ఆకాశం నింటే శిఖరములు గల గొప్ప గోపురాన్ని కట్టే బాధ్యత ఖచ్చితంగా నిమ్రోదుకు అప్పగించబడింది అని చరిత్రకారులు చెబుతారు. పరాక్రమం గల వేటగాడుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలందరికీ నాయకుడయ్యాడు. అందుకే లోకోక్తి కూడా ఉంది కదా, చదివాం మనం, యెహోవా ఎదుట 9వ వచనం బి పార్ట్. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి వచ్చిందంట. అంటే నిమ్రోదికి ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆనాటి ప్రజల్లో చాలా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తానే ప్రత్యక్ష దైవాన్ని అని ప్రకటించుకున్నాడు. నిమ్రోదు భార్య పేరు సెమిరామిస్. ఆమె బబులోను రాజ్యంలో అనేక మందిని ప్రభావితం చేసినటువంటి స్త్రీ. వేళ కాలంలో నుండే చిన్నపిల్లల్ని బలర్పించడం అనేది ప్రారంభమైంది. ప్రతి విధమైనటువంటి అపవిత్రమైన కార్యాలకి, హేయ కృత్యాలు జరిగించడానికి సాతాను వీరిని ఆ కాలంలో బాగా ప్రేరేపించాడు. నిమ్రోదు సెమిరామిస్లకు ఒక కుమారుడు జన్మించాడు. వాడి పేరు తమ్మూజ్. వాడు కూడా ప్రజల్లో గుర్తింపు పొంది చివరాఖరికి తమ్మూజ్ దేవుడైపోయాడు. ఒక ప్రక్కేమో సెమిరామిస్ దేవతగా పూజలు అందుకుంటా ఉంటే ఆమెకు పెట్టినటువంటి మరొక పేరు ఏంటంటే ఇష్తార్. ఆమె దేవతలాగా పూజలు అందుకుంటా ఉంది. ఈ నిమ్రోదు కూడా నేను సూర్యదేవుణ్ణి అన్నట్టుగా అతడు దేవుడిగా మారిపోయాడు అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు అక్షయుడగు దేవుని మహిమను మనుషుల రూపంలోనికి మార్చేసుకున్నారు. బాబెలు గోపురం దగ్గర జరిగినటువంటి భాషల తారుమారు తర్వాత ప్రజలంతా కూడా ప్రపంచమంతా చెదిరిపోయారు. అయితే ప్రపంచమంతా చెదిరిపోయినటువంటి మనుషులు సెమిరామిస్ని, తమ్మూజుల్ని వాళ్ళ హృదయాల్లో మోసుకుపోయి తమ తమ భాషల్లో వేరొక పేర్లతో పిలుచుకోవడం ప్రారంభించారు. బబులోను దేశంలో నిమ్రోదు భార్య అయిన సెమిరామిసే ఈనాడు ప్రపంచంలో అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో వివిధ పేర్లతో దేవతగా పిలువబడడం మాత్రమే కాకుండా ప్రజలతో పూజలు అందుకుంటా ఉన్నారు. నిమ్రోదు కుమారుడైన తమ్మూజు కూడా అనేక ప్రాంతాల్లో దేవుడిగా వివిధ పేర్లతో పూజలు అందుకుంటున్నాడు. వివిధ దేశాల్లో వారి వారి భాషల్లో వివిధ పేర్లతో వీళ్ళ పేర్లు పిలువబడ్డాయి.
కనానీయులు తమ్మూజుని బయలు అని పిలుస్తారు. సెమిరామిస్ని అష్టారోతు అని పిలుస్తారు. గ్రీకులైతే తమ్మూజును ఇరోష్ అని పిలుస్తారంట. సెమిరామిస్నేమో అఫ్రోదీతు అని పిలుస్తారంట. ఐగుప్తీయులైతే సెమిరామిస్ను ఈసిస్ అని పిలుస్తారంట. ఆమె ఎద్దు ముఖాన్ని కలిగి దేవతగా చిత్రించబడింది. ఐగుప్తీయులు తమ్మూజుని హోరస్ అని పిలుస్తారంట. అతడు రాబందు ముఖం కలిగి ఉంటాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేవతారాధనకి, విగ్రహారాధనకి వీళ్ళే కారణం. ఈ నిమ్రోదే కారణం. నిమ్రోదు, అతని భార్య, అతని కుమారుడు. అయితే నిమ్రోదు తన కుటుంబంతో పాటు ఆ టైంలోనే కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి షేనారు దేశంలో ఉన్నటువంటి బాబెలు, ఎరకు, అక్కదు, కల్నే అని పట్టణాలు కట్టించాడు. అక్కడి నుంచి ఒక 300 మైళ్ళ దూరం వెళ్ళి ఉత్తర దిశగా ప్రయాణం చేసి నినివే, రహబోతీరును, కాలహు, రేసెను అని పట్టణాలు కట్టించాడు. ఈ 4 పట్టణాలు నిమ్రోదు యొక్క ఉత్తర రాజ్యంగా పిలువబడుతున్నాయి. చాలా సంవత్సరాల వరకు నిమ్రోదు కట్టించినటువంటి బబులోను మరియు నినివేలు ముఖ్య పట్టణాలుగా పిలువబడ్డాయి. శాస్త్రవేత్తలు చాలామంది, ఖగోళ శాస్త్రజ్ఞులు త్రవ్వకాలు చేసి వాళ్ళకు లభించినటువంటి చిత్రలిపిని, రాతి పలకల్ని, ముద్రల్ని ఆధారంగా చేసుకుని ఈ పట్టణాలు నిర్మించింది నిమ్రోదే అని వాళ్ళు రుజువు చేశారు. ఆ తర్వాత నిమ్రోదు చేస్తున్నటువంటి భయంకరమైన కార్యాలు, హేయ కృత్యాలు, వాడు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు సహించలేని షేము నిమ్రోదుని ముక్కలుగా చంపేశాడంట చేసి. ఇది చరిత్ర చెప్తా ఉంది. నిమ్రోదు యొక్క స్టోరీ చరిత్రలో మనకి దొరికినటువంటి విషయం. పరిశుద్ధ గ్రంథంలో పూర్తిగా దాని గురించి లేదు. అయితే హాము కుమారుల్లో నిమ్రోదు ఒకడు. ఈ నిమ్రోదు 18వ నుంచి 12వ వరకు అతని చరిత్ర బైబిల్లో క్లుప్తంగా కనబడుతుంది. ఇతడు సూర్యుడని, అతని భార్య నేను చంద్రదేవతనని చెప్పుకుంటూ ఉండేది. ప్రతిమలు కూడా చేసి పూజలు చేయాలని కోరేవారంట. ఆభరణాలు కూడా అప్పటి నుంచే వాడుకలోకి వచ్చాయి. ఆభరణాలు అప్పుడే చంద్రవంకలు, నక్షత్రాలు లాంటి ముక్కు పుడకలు ఇలాంటి ఆభరణాలుగా చేసుకుని పెట్టుకోవడం ప్రారంభమైంది. అది యాక్చువల్గా ఆభరణాలు పెట్టుకోవడం అనేది కయీను వంశస్థుడైన లెమెకు కాలంలోనే ఆరంభమైంది. కానీ నక్షత్రాల పోలికలు, చంద్ర పోలికల ఆభరణాలని నిమ్రోదు కాలంలో నుంచే ప్రారంభమైంది. వాటిని కనిపెట్టిన వాళ్ళంతా కూడా దేవునికి శత్రువులే. కాబట్టి వాటిని నిషేధించడం అనేది దైవ వాక్యానుసారం. జల ప్రవాహానికి ముందు విగ్రహారాధన ఉన్నట్లు ఎక్కడ కనబడదు. కానీ నిమ్రోదు నుండే ఈ విగ్రహారాధన అనేది ప్రారంభమైంది. రాజ్య పరిపాలన అనేది కూడా నిమ్రోదు నుండే ప్రారంభమైంది. కాబట్టి ఆ కాలానికి పరిపాలన యుగం అని పేరు పెట్టచ్చు. ఆదాము పాపం చేయకముందు నిష్పాప యుగం అంటారు దాన్ని. పాపం ప్రవేశించింది మొదలుకొని జలప్రళయం వరకు మనస్సాక్షి యుగం అంటారు. దాన్ని మనస్సాక్షి యుగం అంటారు.
జలప్రళయం నుండి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసేంత వరకు అది మానవ పరిపాలనా యుగం. మానవ పరిపాలనా యుగం. అబ్రహాముకు వాగ్దానం చేసింది మొదలుకొని సేనాయి వద్ద ధర్మశాస్త్రం దేవుడిచ్చే వరకు అది వాగ్దాన యుగం. వాగ్దాన యుగం. ధర్మశాస్త్రం మొదలుకొని క్రీస్తు శిలువ వరకు అది ధర్మశాస్త్ర యుగం. శిలువ మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు కృపాయుగం. ఆ తర్వాత క్రీస్తు వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అది విశ్రాంతి యుగం. తర్వాత నిత్య యుగం. మనం తరతరాలు యుగాలు ప్రభుతో నివసించడం. ఈ యుగాల్లో 3వ యుగం అన్నమాట మానవ పరిపాలన యుగం. అది నిమ్రోదుతో ప్రారంభమైంది. ఇతడే కొన్ని పట్టణాలను కట్టించి రాజ్య పరిపాలన చేసినట్లు మనం చూస్తున్నాం. నిమ్రోదు కట్టిన పట్టణాలు. 6వ వచనం, 10వ వచనం, షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. బబులోను, బాబెలు, పదవ అధ్యాయం 6-7 వచనాలు. 7వ వచనంలో 8వ వచనంలో కూషి నిమ్రోదుని కనెను. అక్కడి నుంచి రాస్తూ 10వ వచనంలో షీనారు దేశంలోని బాబెలు. బాబెలు ఎరెకు రెండవది, 3వది అక్కదు, 4వది కల్నే. ఈ బాబెలు పట్టణాన్ని గురించి, రాజ్యాన్ని గురించి మనకు తెలుసు. బాబెల్ని బబులోను అంటారు. బాబెలు బబులోను పట్టణంలో ముఖ్య పట్టణం, బబులోను దేశంలో ముఖ్య పట్టణంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని దక్షిణ ఇరాక్ అంటారు. తర్వాత ఎరెకు, అక్కదు, కల్నే ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటిదే. ఆ తర్వాత నిమ్రోదు అష్షూరుకు వెళ్ళి మరొక 4 పట్టణాలు కట్టించాడు. 11వ వచనం, ఆ దేశంలో నుండి అష్షూరునకు బయలుదేరి వెళ్ళి నినివే, రహబోతీరు, కాలహు, రెసెన్. నినివే ఇది అష్షూరు దేశానికి ముఖ్య పట్టణం. ప్రవక్త అయిన యోనా, నహూము వీళ్ళిద్దరూ ఈ పట్టణాల గురించి రాశారు. యోనా గ్రంథం, నహూము గ్రంథం చదివితే ఈ పట్టణాల గురించి రాసి ఉంటుంది. ఈ పట్టణాన్ని నిమ్రోదే కట్టినట్టు మేకా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడద్దు. నిమ్రోదు దేశము అని ఉంటుంది అక్కడ. అష్షూరీయులు షేములో నుంచి వచ్చారు. అష్షూరీయులు షేములోంచి వచ్చారు. ఆ తర్వాత చూద్దాం ఈ సంగతి. అష్షూరు యొక్క సరిహద్దులు ఉత్తరానేమో అర్మేనియా పర్వతం అంట, దక్షిణమున జాబు అనే నది, తూర్పున మాదీయ పారసీకుల పర్వతాలు, పడమర మెసపతోమియా. యూఫ్రటీసు, టైగ్రిసు నదుల మధ్య ఈ దేశము ఉన్నది. ఇది అష్షూరు దేశం. ఇప్పుడు ఉత్తర ఇరాక్ అని పిలుస్తున్నారు దాన్ని. బాబెలు, అష్షూరు ఈ 2 రాజ్యాలను కలిపి ఇప్పుడు ఇరాక్ అంటున్నారు. ఇరాక్లో 2 భాగాలు, ఉత్తర ఇరాక్, దక్షిణ ఇరాక్. ఈ రెండింటిని కలిపి అష్షూరు, బాబెలు
ఈ రెండింటిని కలిపి ఇరాక్ రాజ్యం అని అంటున్నారు ఇప్పుడు. తర్వాత రెహబోతేరు, ఇది నినివే పట్టణానికి సంబంధించింది అని చెప్తారు. దీని గురించి ప్రత్యేక సూచనలు ఏం లేవు. తర్వాత కాలహు, ఇది కూడా నినివే సమీపంగా కట్టబడి ఉండడం చేత నినివేకి దక్షిణంగా ఒక 10 కోసుల దూరంలో కట్టబడింది అంటారు. కాలక్రమేణా అది కూడా నినివే పట్టణంలో కలిసిపోయింది. కాబట్టి యోనా గ్రంథంలో ప్రభు చెప్పినట్టు మహాపట్టణం 3 దినముల ప్రయాణం అంతా పట్టణం అంటాడు. ఆ తర్వాత రెసెన్, దీన్ని మహాపట్టణం అంటారు. అంటే నినివేకు కాలహుకు మధ్యన ఉన్నది. ఇలాగ అతడు మొదట 4 పట్టణాలు, తర్వాత 4 పట్టణాలు, మొత్తం 8 పట్టణాలు కట్టి అతడు రాజ్య పరిపాలన చేశాడు. కొంతమంది సహాయకులను ఏర్పాటు చేసుకుని ఐథియోపియా నుండి షేనార్ వరకు తన రాజ్యాన్ని వ్యాపింపజేశాడు. అయితే చివరికి అతడు షేము, యాఫెతు సంతతుల మీద తిరుగుబాటు చేశారంట. వాళ్ళ సంతతి మీద తిరుగుబాటు చేసినందువల్ల వాళ్ళు చంపేశారు, షేము చంపేశాడని చెప్తారు. ఇంచుమించు 8 జనాంగాలకి హాము పెద్ద కుమారుడు 8 జనాంగాల వారిని ఈ భూమి మీదకి వాళ్ళలోంచి వచ్చారనే విషయం తెలుస్తుంది. వీళ్ళందరూ ఎక్కువగా అరబ్ ప్రాంతాలకి చెందినవారు, కొంతమంది ఇరాక్ ప్రాంతానికి చెందినటువంటి వారు. హాము యొక్క 2వ కుమారుడు పేరు ఆరోచన మిస్రాయిం. ఇతరుల నుండి కూడా కొన్ని జనాంగాలు వచ్చాయి. మిస్రాయిం అంటే ఐగుప్తీయులు. ఈ ఐగుప్తీయులు మిస్రాయిం నుండి వచ్చిన వాళ్ళు. హెబ్రీ భాషలో ఉన్న బైబిల్లో ఐగుప్తు అనే పేరు ఎక్కడొచ్చినా సరే అక్కడ మిస్రాయిము అనే పదాన్ని ఉపయోగించారంట. ఐగుప్తీయులు హాము సంతతి వారు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 51వ వచనం ప్రకారం 105లో ఉంటుంది, 106 కీర్తనలో కూడా ఉంటుంది. ఐగుప్తు దేశం మధ్యధరా సముద్రానికి దక్షిణంగా నైలు నది వెంబడి 600 మైళ్ళ వరకు వ్యాపించి ఉందంట. 12 మైళ్ళ నుండి 120 మైళ్ళ వరకు కలిగినటువంటి ఇరుకైన రాజ్యం. దీన్ని ప్రస్తుతం ఈజిప్టు అని పిలుస్తున్నారు. అరబ్బీ భాషలో దానికి నేటి వరకు మస్సర్ అని పిలుస్తారు. తర్వాత లూబీయులు, మిస్రాయిములో నుండి 13వ వచనం. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తూహీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కప్తోరీయులను కనడు. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. మిస్రాయిము తర్వాత లూదీయులు కన్నాడు. వీరు కూడా మిస్రాయిముల నుంచి వచ్చారు. వీళ్ళ ఐగుప్తుకి సంబంధించిన వారే. అనామీయులు వీళ్ళ కూడా ఐగుప్తీయులే. లెహాబీయులు, నఫ్తూహీయులు, పత్రుసీయులు, ఇది కూడా ఐగుప్తు దేశంలో ఒక భాగమే. కస్లూహీయులు కఫ్తోరీయులకు, ఫిలిస్తీయులకు పూర్వీకులుగా ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. కస్లూహీయులు కఫ్తోరీయులకు, ఫిలిస్తీయులకు పూర్వీకులు అనమాట వీళ్ళు. కాబట్టి కప్తోరి అనేది ఒక ద్వీపం. దాన్ని క్రేతు అంటారు. అపోస్తల కార్యం 27 అధ్యాయంలో కనబడుతుంది. ప్రస్తుతం అది కాండియా అనబడుతుంది. కాండియా గ్రీసుకు దగ్గరగా 50 మైళ్ళ దూరంలో 160 మైళ్ళ పొడవు, 135 మైళ్ళ వెడల్పు కలిగిన దక్షిణ భాగాన ఉంది. ఇది ఒక ద్వీపం అని చెప్తారు. కఫ్తో అనేది ఒక ద్వీపం. తర్వాత ఫిలిస్తీయులు, వీళ్ళు కూడా మిస్రాయిం నుండి వచ్చారు. కప్తోరీయుల నుండి, కస్లూహీయుల నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళ పాలస్తీనాకు దక్షిణంగా మధ్యధరా సముద్రంలో ఉండేవాళ్ళు.
వీరికి 5 సర్దారులు ఉండేవారు. అంటే 5 ముఖ్య పట్టణాలు ఉండేవి వాళ్ళకి. వీళ్ళ కనాన్ నుండి వచ్చినటువంటి జనాంగాలు అన్నమాట. వీరు మొదట షేనారు దేశానికి రాకముందు అరారాతు నుండి వచ్చారంట. మధ్యధరా సముద్ర ప్రాంతానికి వలస వచ్చారని చాలామంది బైబిల్ పండితులు చెప్తారు. అయితే ఇశ్రాయేల్ ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్ళ నుంచి వచ్చినటువంటి జనాంగాలు 15వ వచనం, 6వ వచనం మనం చూస్తే మిస్రాయిము, తర్వాత పూతు, తర్వాత కనాన్. కనాన్లో నుండి వచ్చినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు 15వ వచనంలో. కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీలను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తర్వాత కనాన వంశములు ఏర్పడింది. సీదోనీయులు. సీదోను అనేది కనానీయుల పురాతనమైన ఒక రేవు పట్టణం. ఇది కనాన దేశానికి ఉత్తర సరిహద్దులో ఉంది. యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. సీదోన్లో నుండే తూరు అంటారు కదా, తూరు, టైరు వచ్చిందని చెప్తారు. తూరు అది పట్టణం. తూరు తర్వాత చాలా ఉన్నతమైన స్థితికి వచ్చింది. తూరు ప్రస్తుతం ఉన్న పేరు యెషూరు లెబానోను. యెషూరు అనే పేరు, దీన్ని లెబానోన్లో చేర్చారు. తర్వాత హేతు. సీదోను తర్వాత కనాను కుమారుల్లో హేతు అనేవాడు, ఇప్పుడు 2వ కుమారుడు. ఈ హేతులోంచి హిత్తీయులు వచ్చారు. తర్వాత యెబూసీయులు. యెబూసీయులు, ఈ పట్టణం పేరు యెబూసు. దావీదు యెబూసీయులను ఓడించి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఆ పట్టణాన్ని సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. యెబూసు అనేది యెరూషలేముకు ఉన్నటువంటి అసలు పేర్లలో ఒకటే. దావీదు కాలంలో దీనికి యెరూషలేం అనే పేరు లేదు. పూర్వం దీనికి సలీం అనే పేరు కూడా ఉంది. యెహోషువ వారిని జయించక ముందే వాళ్ళ కొండ ప్రాంతంలో నివసించేవారని స్పష్టంగా తెలుస్తూ ఉంది. దావీదు కాలంలో యెబూసీలో కోటలో నివసించారు. సీయోను కొండ మీద ఉన్నటువంటి కోటలో నివసించారు. దావీదు ఆ కోటను జయించి యెరూషలేముకు రాజధానిగా చేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఇంకా యెబూసీలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. యెరూషలేముకు ప్రస్తుతం ఉన్న పేరు జెరూసలేం. అదే ఇశ్రాయేలుకు ముఖ్య పట్టణం. ఈ యెరూషలేం అని పేరు రావడానికి గల కారణం 2 పదాల కలయిక. ఈరే అని పెట్టింది ఎవరు? అబ్రహాం. యెహోవా ఈరే అని పెట్టాడు తన కుమారుడిని బలి అర్పించినప్పుడు. ఈరే. దాంతోపాటు షాలేము అనేటువంటి పదం కలవడం వల్ల ఈరే షాలేం, దాన్నే యెరూషలేముగా మారింది. యెబూసు పట్టణం, యెబూసీయులు ఉండేటువంటి. తర్వాత అమోరీయులు. వీరు కూడా లెబానోన్ ఎదురుగా ఉన్న కొండల మధ్య నివాసం చేసినట్టుగా మనకు తెలుసు. ఆ ప్రాంత వాసులకి అమోరీయులు అని పేరు పెట్టారు. దాన్ని కూడా ఇశ్రాయేలు స్వతంత్రించుకున్నారు. తర్వాత గిర్గాషీయులు. వీళ్ళు కూడా యెబూసీయులకు కనానీయులకు మధ్య నివసించేవారు. తర్వాత హివ్వీయులు. హివ్వీయుల్ని సొలొమోను తనకు దాసులుగా చేసుకున్నాడు. తర్వాత అర్కీయులు. వీళ్ళు కూడా కనాను సంతతి వారే. తర్వాత సీనీయులు, అర్వాదీయులు, శమారీయులు, హమాతీయులు,
వీళ్ళందరూ కూడా మిస్రాయిం నుంచి వచ్చిన వాళ్ళే. మిస్రాయిం నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా హాము సంతతి వారు. హాము సంతతి వారు. తర్వాత షేము వంశావళి. షేము వంశావళి గురించి మనం చదువుతాం 21వ వచనం. మరి ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడు పెద్దవాడైన యాఫెతు సహోదరుడకు షేముకు కూడా సంతానం పుట్టింది. షేము కుమారులు ఏలాము 22వ వచనం. ఏలాము అషూరు అర్పక్షదు లూదు ఆరాము అనేవాడు. షేము కుమారు ఏలాము ఇతర ఒక జనాంగానికి మూల పురుషుడు. వీళ్ళు ఏలామీయులు అంటారు. కదర్లా యోమోరు అనేవాడు ఏలాము రాజు అని మనం చదువుతాం ఆదికాండంలో. లూతు మీద దండెత్తి వచ్చినవాడు. ఈ మాదీ దేశానికి సమీపంగా ఉంది. ఏలాము దేశానికి సంబంధించిందే షూషన్ పట్టణం. ఇది పారసీకకు చెందిన పట్టణంగా కనబడుతుంది. పేతురు ప్రసంగాన్ని విన్న వాళ్ళలో ఏలామీయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇది ఇరాన్గా పిలువబడుతుంది. ఇరాన్. రెండవ కుమారుడి పేరు అషూరు. అషూరు. ఈ అషూరు వారు అరబ్బీలకు సంబంధించిన వారని అంటూ ఉంటారు. వీళ్ళు కూడా షేములోంచి వచ్చిన వారే. అషూరీయుల చరిత్ర మనకు తెలుసు, బైబిల్లో చాలా వరకు ఉంటుంది. దాని మెసొపొతేమియా, దాని పడమట మెసొపొతేమియా అనే దేశం ఉంది. ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతుంది. తర్వాత అర్పక్షద్. అర్పక్ ప్లస్ చషద్ అనే భాగాలు అన్నమాట. ఈ కల్దీల దేశానికి అసలైన పేరు. అసలు పేరు ఏంటంటే కల్దీ దేశానికి చస్తీము అనేది. అర్పక్షదులో నుండి వచ్చిన వారే షేలహు ఏబెరు. చూడండి, అర్పక్షదు 24 వచ్చింది. షేలహును కనను. షేలహు ఏబెరును కనను. ఏబెరుకి 2 కుమారులు పుట్టుకు వాళ్ళ ఒక పేరు పెలుగు. ఎలాంటి అతని జన్మలో భూమి దేశములుగా విభాగింపబడిన అతని సహోదరుని పేరు యొక్తాము. ఏబెరు అనే పేరుని బట్టే హెబ్రీలు అని వచ్చారు. హెబ్రీలు అనగా నది దాటిన వాళ్ళు అని అర్థం. అబ్రహాం కూడా నది దాటి వచ్చాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి దాటిపోయారు. ఈ పెలుగులో నుండే ఇశ్రాయేలు వచ్చారు. ఏబెరు యొక్క రెండవ కొడుకు పేరు యొక్తాము. ఏబెరు యొక్క రెండవ కొడుకు పేరు యొక్తాము. ఇతనికి 13 మంది కుమారులు పుట్టారట. అందులో చాలామంది అరబీ దేశస్తుల్లో పూర్వీకులు ఉన్నారు. అరబీ తెగకు చెందినటువంటి మూల పురుషులు ఉన్నారు. అల్మోదాదు చూడండి 26వ వచనం. యొక్తాము అల్మోదాబును షలపును హసర్మావెతును ఎరహును హదోరమును ఓజాలను దెగ్లాను ఓబాలను అభిమాయులను షేబను ఓఫీరును హబీలాను యోబాబును కన్ను. వీరందరూ యొక్తాము కుమారులు. వీరందరూ యొక్తాము కుమారులు. అల్మోదాదు ఇతడు అరబీ దేశస్తులకు పూర్వీకుడు. షలపు వీడు కూడా అరబీ దేశస్తుడే. మూడోవాడు హసర్మాబెతు. ఇతడు అరబీ గోత్రానికి చెందినవాడే. ఎరహు తర్వాత వాడు కూడా అరబీ తెగకు చెందిన వాళ్ళు మూల పురుషుడు. హదోరము, ఓజాలు, దిక్ల ఇతర ఒక జనాంగానికి మూల పురుషుడు. ఓబాలు
అబీమాయలు, షేబ, రాజైన సొలొమోను కాలంలో బంగారం తెచ్చింది ఈ దేశం నుంచి, షేబ దేశం. ఇక్కడ శ్రేష్టమైన బంగారం ఉంది. అది ఎర్ర సముద్రం ద్వారా ఓడలు పోయేటువంటి దేశమై ఉంది. తర్వాత హవీలా, తర్వాత యోబాబు, వీళ్ళందరూ కూడా అరబీ దేశాలకి చెందినటువంటి వారు. 4వ వాడు లూదు, 22వ వచనం. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు. ఇతరుల నుండి ఒక జనాంగం వచ్చింది. వీళ్ళ చిన్న ఆసియాలో లూదియా అనేటువంటి ఆ పరిగణనకు చెందినటువంటి వాడు. తర్వాత ఆరాము, 5వ వాడు ఆరాం రాజ్యం కనబడుతుంది. ఈ రాజ్యం నుంచి ఆరామీయులు వచ్చారు అని చెప్తారు. ఈ పేరు కలిగిన వాళ్ళు నాహోరు కుమారుల్లో ఒకడున్నాడు, ఏదోమీయుల్లో ఒకడు కనబడతాడు. ఊజి దేశం చాలా విశాలమైన దేశంగా విలాప వాక్యాల్లో మనం చదువుతాం. కాబట్టి ఎవరో ఒకరి ద్వారా యోబు కాలంలో ఈ ప్రాంతం చాలా విశాలంగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఆరాములో ఉండే ఆరాం అనే ప్రాంతం యోబు నివసించినటువంటి ప్రాంతం అని మనకి అర్థమవుతుంది. తర్వాత 30వ వచనంలో మనం చూస్తే, మేషా నుండి సఫారాకు వెళ్ళే మార్గంలో తూర్పు కొండలు వారి నివాస స్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ దేశం బట్టి, తమ తమ జాతులను బట్టి షేము యొక్క కుమారులు. తూర్పు కొండలు వీరి నివాస స్థలం. తూర్పు సూర్యోదయ దిక్కు. మన ప్రభువుకు కూడా ఒక పేరుంది, నీతి సూర్యుడు. తూర్పు సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే నీతి సూర్యుడు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. తూర్పున సూర్యుడు ఉదయించి ఎలాగైతే భూమి మీద వెలుగునిస్తాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూలోకానికి వచ్చి పాప, శాప, అంధకార సంబంధమైనటువంటి క్రియల్ని నిర్మూలన చేసి ప్రకాశమానమైనటువంటి తన వెలుగును ప్రకాశింపచేసి మానవుల యొక్క అజ్ఞానాన్ని తొలగించి రక్షణ ప్రసాదించాడు. అంతేకాదు 1000 ఏండ్లు రాజ్య పరిపాలన ఈ భూమి మీద ఆయన చేయనన్నాడు. అందుకే మత్తయి సువార్త 13:43 అంటాడు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అంటాడు. యోధా పాళెపు వారి ధ్వజము కూడా తూర్పు వైపు ఉండేది. కాబట్టి షేము సంతతి వారు తూర్పు కొండల్లో నివసిస్తూ ఉన్నారు. యాఫెతు సముద్ర ప్రాంతంలో నివసించేవాడు. షేము కొండ ప్రాంతాల్లో నివసించేవాడు. హాము మైదాన ప్రాంతాల్లో నివసించేవాడు. కాబట్టి షేము సంతతి వారు తూర్పు కొండల్లో నివసిస్తున్నారు. కొండ అనేది దైవ గ్రంథంలో చాలా శ్రేష్టమైన భావంతో నిండి ఉంటుంది. కొండ ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. కనుక మనం ఇలాంటి ప్రార్థనా అనుభవాన్ని కలిగి జీవించాలి. కొండ ఎత్తైన స్థలం. మనం కూడా పైనున్న వాటినే వెదకాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అంటాడు కొలస్సీ పత్రికలో. మన తలంపులు, మన ఆలోచనలు పరసంబంధమైనవిగా ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద కాదు మన దృష్టి, పరసంబంధమైన వాటి మీదనే మనం దృష్టి ఉంచాలి అని ఈ కొండ మనకు నేర్పిస్తుంది. అందుకే దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి
నన్ను ఎక్కించు అంటాడు. 62వ కీర్తన 61లో ఉంటుంది అన్నమాట. కాబట్టి షేము వలె ప్రార్థనా జీవితం, పర సంబంధమైనటువంటి ఆలోచనలు, పైనున్న వాటిని వెతుకుట, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకుండుట, క్రీస్తుతో పరిశుద్ధతలోను సహవాసంలోను ఎదుగుట, ఇలాంటి జీవితాన్ని మనం జీవించవలసిన వారిగా ఉన్నాం. యాఫెతు సముద్ర ప్రాంతాల్లో నివసించేవాడు. సముద్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండేది జాలరులు. సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేది జాలరులు. సముద్ర ప్రాంతం సేవా జీవితానికి సాదృశ్యం. అందుకే ప్రభు వాళ్ళని పిలిచి అన్నాడు, మీరు ఇప్పటివరకు చేపలు పడుతున్నారు, కానీ ఇక్కడి నుంచి మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని ప్రభు చెప్పారు. కాబట్టి సేవా జీవితాన్ని సూచిస్తూ ఉంది. దేవుని పిల్లలు దేవుని సేవలో, పరిచర్యలో ఏకీభవించాలి. సేవ జరగాలి మన ద్వారా. మనం వెళ్ళగలిగితే వెళ్ళాలి, మనం వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించాలి. పంపించేవారు లేకుండా, పంపించేవారు పంపబడకపోతే సువార్త ఎలా ప్రకటించబడుద్ది అంటాడు రోమపత్రికలో పౌలు గారు. చూడండి ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం నుంచి చదివితే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడు. వారు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువారు లేకుండా ఎలా వింటారు? ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటిస్తారు? చూడండి, కింద నుంచి చదువుకెళ్తే ప్రకటించువారు పంపబడాలి, ప్రకటించేటప్పుడు వినాలి, విన్న వాళ్ళకు విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తే దేవుడు రక్షణ ఇస్తాడు. ఇది సువార్త. అంటే సువార్త ప్రకటించే వాళ్ళు పంపబడాలి, వెళ్ళిన వాళ్ళు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు జనాలు వింటారు, విన్న వాళ్ళకి విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తే రక్షించబడతారు. అదనమాట ప్రాసెస్. ఆ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి పంపేవాళ్ళు ఎవరు? సంఘం. సువార్త ప్రకటించమని సంఘం సేవకుణ్ణి ప్రోత్సహించాలి, పంపాలి, మిషనరీలను పంపాలి. చూడండి, ఆయా దేశస్తులు, ఆయా దేశాల వాళ్ళు, క్రీస్తుని ఎరిగిన వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి విదేశాలకు పంపించేవారు. మన దేశానికి కూడా చాలామంది వచ్చి సువార్త సేవ చేశారు. విదేశీయులు ఎంతోమంది వాళ్ళ దేశాలను విడిచిపెట్టి వచ్చి సువార్త చేశారు, వాళ్ళ జీవితాలని పణంగా పెట్టారు. అందులో విలియం కేరీ గారు ఒకడు. విలియం కేరీ, ఇంకా చాలామంది ఎలాగా విదేశీయులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన సత్యాల్ని లోకానికి అందించారు. విలియం కేరీ, అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఈరోజు బైబిల్ భారతదేశంలో చాలా భాషల్లోకి తర్జుమా అయ్యేది కాదు. ఆయన వస్తూనే బెంగాలీ భాష నేర్చుకుని బైబిల్ ట్రాన్స్లేషన్ కోసం బెంగాలీ భాష నేర్చుకున్నాడంట ఓడలోనే అని చెప్తూ ఉంటారు చరిత్రకారు. ఆలోచన చేయండి, బైబిల్ ఇన్ని భాషల్లో, భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషల్లో తర్జుమా చేయబడిందంటే ఇలాగా వాళ్ళు తమ దేశాన్ని విడిచిపెట్టి వచ్చి మిషనరీలుగా వచ్చి వాళ్ళు పంపబడ్డారు. ఇక్కడ వచ్చి సువార్త చేశారు. పంపబడాలి, పంపాలి, సేవకుడిని సంఘం పంపాలి, సేవకుడు వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు కొంతమంది వింటారు, విన్నవాళ్ళు విశ్వసిస్తారు, విశ్వసించిన వాళ్ళు
రక్షణ పొందుతారు. రక్షణ పొంది మన మందిరానికి రావక్కర్లా, సార్వత్రిక సంఘంలో ఎక్కడ చేర్చబడినా ఆ ప్రతిఫలం నీకు కలుగుతుంది. కాబట్టి అలాగా సేవా జీవితం సూచిస్తూ ఉంది. యాఫెతు సముద్ర ప్రాంతంలో నివసించేవాడు. సముద్ర ప్రాంతం సేవా జీవితానికి సాదృశ్యం. అందుకే పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలను పోలి ఉంది అంటాడు. సముద్రంలో వలేస్తారు, వలేసినప్పుడు చేపలు పడతాయి. దాన్ని దరికి కూర్చి మంచి వాటిని బొట్టలో వేస్తారు, చెడ్డ వాటిని పారేస్తారు, బయట పారేస్తారు. అయితే హాము శపించబడ్డాడు కాబట్టే షేనారు దేశం మైదాన ప్రాంతంలో నివసించేవాడు కాబట్టి షేనారు దేశంలో బాబేలు గోపురాలు కట్టి గలిబిలికి కారణమయ్యాడు. మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ హాము సంతతి వాళ్ళు దేవునికి వ్యతిరేకులైపోయారు, దేవునికి విరుద్ధమైన కార్యం చేశారు. ఎందుకంటే వాళ్ళు శపించబడినటువంటి సంతానం, శపించబడిన వారు. వాళ్ళే భూమి మీద విగ్రహారాధన ప్రారంభించారు, వాళ్ళే దేశాన్ని పరిపాలించడం ప్రారంభించారు, పట్టణాలు కట్టడం, గోపురాలు కట్టడం. మరి ఎందుకు గోపురం కట్టారో, గోపురం ఎందుకు కట్టారనేది రేపు రాబోయే అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. అసలు గోపురాన్ని కట్టడానికి గల కారణం ఏంటి, మెయిన్ వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనే విషయాన్ని గురించి 11వ అధ్యాయంలో మనం దాన్ని ధ్యానం చేసుకుంటాం. కాబట్టి మనం యాఫెతులాగా, షేము కొండ ప్రాంతాల్లో నివసించేవాడు. ప్రార్థనా అనుభవం, ఎత్తైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన జీవితం, ఆధ్యాత్మిక జీవితం, పైనున్న వాటిని వెతకడం, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉండడం, భౌతిక సంబంధమైన వాటి మీద మనకు మనసు లేకుండా ఉండటం, ఇది షేము నేర్పించే పాఠం. యాఫెతు నేర్పించే పాఠం, నువ్వు సేవా జీవితాన్ని కలిగి ఉండాలి, నువ్వు సేవ చేయాలి, నువ్వు దేవుని పని చేయాలి అని యాఫెతు నేర్పిస్తున్నాడు. హాము శపించబడ్డాడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశాడు. ఈ రోజుకి కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు మనం చేస్తూ వస్తే మనం కూడా శపించబడతాం, మనం కూడా మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. కాబట్టి జాగ్రత్త పడదాం. షేము సంతతి వలె, యాఫెతు వలె మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడ, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. షేము, హాము, యాఫెతులో నుండే సమస్త జనాంగాలు వచ్చినట్టుగా మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మేమందరం కూడా ఆదిపుత్రుడైన ఆదాము నుండి, జలప్రలయం తర్వాత నోవహు సంతతి నుండే మేమందరం ఉద్భవించామనే విషయం సత్యం మాకు ఈ అధ్యాయంలో మీరు చక్కగా నేర్పించారు. ఆయా ప్రాంతాల నుండి, ఆయా ప్రదేశాలకు, ఆయా దేశాలకు ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు చెదిరిపోయినట్టు, మరి 10వ అధ్యాయం ఆఖరి వచనంలో మేము చూస్తున్నాం, భూమి అంతా చెదిరిపోయారు, భూమి అంతా నిండారని మీ వాగ్దానం నెరవేరినట్లు. 9వ అధ్యాయం మొదటి వచనంలో మీ ఇచ్చిన వాగ్దానం నెరవేరినట్లు మేము చూస్తా ఉన్నాం ప్రభువా. అయితే షేము సంతతి, యాఫెతు సంతతి వీళ్ళ ఆశీర్వాదకరమైనటువంటి వాళ్ళుగా మాకు కనబడుతున్నారు. హాము వంశస్థులు శాపగ్రస్తులుగా మిగిలిపోయారు, మీకు విరుద్ధమైన కార్యాలు చేశారు, భూమి అంతటిని చెరిపివేయడానికి కారకులయ్యారు. అయితే మేము షేము వంశస్థుల వలె ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటకు, పైనున్న వాటిని వెతుకుటకు, భూ సంబంధమైన వాటి మీద మా మనసు ఉండకుండా మీ సన్నిధిలో మీతో పాటు అన్యోన్య సహవాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి. యాఫెతు వలె మేము సేవా జీవితాన్ని కలిగి సేవ చేస్తూ అనేక ఆత్మల రక్షణార్థమే ప్రయాసపడుతూ మీ కృపలో వర్ధిల్లేటట్టు సహాయం చేయండి. మీరు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినదేవుని ఆశీర్వాదాలతో నింపి మమ్మల్ని కాపాడమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి